ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ సుడిగాళ్లు బేభత్సం సృష్టించాయి. పలివెల మండలం లెంకలగడ్డ గ్రామ శివార్లో ఒక్కసారిగా వచ్చిన సుడిగాళ్లుతో 20 ఎకరాల పత్తి, 10 ఎకరాల మిర్చి, 10 ఎకరాల వరి నేల కొరిగింది. అంతేకాకుండా అడవులు వృక్షాలు విరిగిపడ్డాయి. గత ఏడాది తాడ్వాయి అడవుల్లో టోర్నడో లాగే ఇప్పుడు కూడా విధ్వంసం రిపీట్ అయినట్టుగా స్థానికంగా చర్చ సాగుతోంది. రైతుల సమాచారంతో అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు పర్యటిస్తున్నారు. పూర్తి వివరాలు ఫీల్డ్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఏంటి ఎలా చూడాలి? అసలు రీసెంట్గా పడిన వర్షాలతో మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో చాలా పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు మళ్ళీ సుడిగాలు ఏంటి? రీసెంట్గా టోర్నడో ఎఫెక్ట్ లాంటిది ఒక అడవుల్లో కూడా వచ్చిన సందర్భం చూస్తాం. అసలు ఏమన్నా అధికారులు అని చెప్తున్నారా? అంచనా ఏమన్నా వేస్తారా? సతీష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భీకర గాలులు బీభత్సం సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పలివెల మండలం లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో వేల ఎకరాలకు సంబంధించినటువంటి పత్తి పంట కావచ్చు, మిర్చి, వరి పంట అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నేల కొరిగాయి. ఈరోజు ఉదయం సమయంలో అటవీ ప్రాంతంలో లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో 2 నుంచి 3 కిలోమీటర్ల మేర భీకర గాలులు సృష్టించినట్టుగా స్థానిక రైతులు చెప్తా ఉన్నారు. గత సంవత్సరం మేడారం అడవుల్లో కూడా ఇలాంటి టోర్నడో వచ్చినటువంటి తరహాలోనే 50,000 చెట్లు పైగా నేలమట్టమై ఇప్పుడు అదే తరహాలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో భీకర గాలులు వచ్చినట్టుగా స్థానికంగా చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పలిమెల మండలంలోని అనేక సంబంధించిన అటవీ ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. ఇటు 10 ఎకరాలకు సంబంధించినటువంటి మిర్చి, 10 ఎకరాలకు సంబంధించినటువంటి వరి, 20 ఎకరాలకు సంబంధించినటువంటి పత్తి పంట మొత్తం కూడా పెకిలించుకుపోయి పత్తి పంట కావచ్చు, మిర్చి పంట, వరి కూడా ఎటు పనికి రాకుండా అసలు ఆ పంటలు మళ్ళీ పండించుకోకుండా ఇబ్బంది పడిన పరిస్థితి కనబడుతుంది. రైతులంతా వాటిని చూసి ఆందోళన చెందుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తాయి. కొద్దిసేపటి క్రితమే రైతుల సమాచారంతో అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్ళి అసలు ఎప్పుడు ఈ చెట్లు విరిగిపడ్డాయి, అసలు పత్తి పంట కావచ్చు, మిర్చి, మిగతా వరి ఎట్లా ఉందంటూ కూడా అటవీ శాఖ సంబంధించినటువంటి అధికారులు వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా ఇప్పటివరకు ఇంకా అటవీ శాఖ అధికారులు అదే అటవీ ప్రాంతంలో ఉన్నారు. అసలు ఎప్పుడు ఈ గాలులు వచ్చాయి, స్థానికంగా ఎవరు చూశారు, ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి వివరాలు సేకరిస్తూ అదంతా కూడా పర్యటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ఈ భీకర గాలులు, సుడిగాలులు బీభత్సం సృష్టించినట్టుగా స్థానిక రైతులైతే చెప్తున్నట్టు. గత మేడారం సంబంధించినటువంటి గత ఆగస్టులో మేడారం అడవుల్లో 50,000కు పైగా చెట్లు టోర్నడో ఉన్నటువంటి నేపథ్యంలో నేలకొరిగాయి. అప్పుడు అధికారులకు కూడా అప్పుడు మొత్తం వివరాలు సేకరించి చెట్ల నమోదు ప్రక్రియను కొనసాగించినటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇటీవల వాతావరణ మార్పులు కావచ్చు, వాతావరణంలో పెను మార్పులు సంభవించిన నేపథ్యంలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కావచ్చు, ఇంకా అనేక తుఫాన్లకు సంబంధించినటువంటి పరిణామాలు కావచ్చు, ఇప్పుడు ఈరోజు జయశంకర్ భూపాలపల్లి సంబంధించినటువంటి పలిమెళ్ల మండలంలో జరిగిన భీకర గాలులకు సంబంధించి అసలు ప్రకృతి ఎందుకని ఇట్లా చేస్తుంది, ప్రకృతి విలయతాండవం చేస్తుంది, గోదావరి పరివాహక ప్రాంతంలో ఎందుకని ఇంత భీకర గాలులు వచ్చేట్టు కూడా స్థానికంగా రైతులు కావచ్చు, స్థానిక ప్రజలు భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇంకా అటవీ శాఖ అధికారుల విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెళ్ల మండలం లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో భీకర గాలులపై అటవీ శాఖ అధికారులు ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఈ గాలులు మరొక టోర్నడో అని చెప్తారా, లేదంటే కేవలం గాలులు బీభత్సించాయా, లేదా ఇంకే ఇతర కారణాలు ఉన్నాయి, అసలు వాతావరణంలో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, అటవీ శాఖ అధికారులు ఏం చెప్తారనేది చాలా స్థానికంగా సార్వత్రిక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఈ జయశంకర్ భూపాలపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఈ గాలులకు సంబంధించి అటవీ శాఖ అధికారులు ఏం చెప్తారు, పర్యావరణానికి సంబంధించినటువంటి మార్పులు ఎట్లా వస్తున్నాయి, ఎన్ని వేల చెట్లు నేలకొరిగాయి, ఎంత మేరకు పంట నష్టం, వాటి వివరాలు అయితే ఇంకా తెలియాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇంకా అటవీ శాఖ అధికారులు మాత్రం లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో విచారణ జరుపుతూ ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడుతూ రైతులతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.